జేఈఈ మెయిన్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు ఆల్ ఇండియాలో 14 మంది విద్యార్థులుంటే అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక విద్యార్థి మన భాష్యం విద్యార్థిని గుత్తికొండ మనోజ్ఞ ఉండటం గర్వించదగ్గ విషయమని ఆదోని భాష్యం 1 ప్రిన్సిపల్ సురేంద్రబాబు, భాష్యం 2 ప్రిన్సిపల్ రవి ప్రకాష్ పేర్కొన్నారు. దీంతో పాటు ఆదోని భాషల్లో చదివిన విద్యార్థి జయదీప్ 99.76% సాధించడం మన ఆదోనికి కూడా ఎంతో గర్వకారణమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ విధంగా భాష్యం విద్యార్థులు ప్రతిభ చాటడంతో ఆదోని భాష్యం 1వ బ్రాంచ్ విద్యార్థులు స్థానిక డీఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న బ్రాంచ్ నుండి 2 టౌన్ భీమాస్ మీదుగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అలాగే భాష్యం 2వ బ్రాంచ్ విద్యార్థులు సైతం భాష్యం 2వ బ్రాంచ్ రాంజాల రోడ్డు నుంచి రిలయన్స్ మీదుగా కంట్రోల్ రూమ్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. భాష్యం విద్యార్థి మనోజ్ఞకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని గుత్తికొండ మనోజ్ఞ తల్లిదండ్రులు మరియు భాష్యం యాజమాన్యానికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. జేఈఈ మెయిన్స్ లో తెలుగు రాష్ట్రాల్లోనే 100కు 100 మార్కులు సాధించిన విద్యార్థి తమ విద్యార్థి అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉందని భాష్యం సీఈఓ అనిల్ కుమార్, ఆదోని మొదటి బ్రాంచ్ ప్రిన్సిపల్ సురేంద్రబాబు, 2వ బ్రాంచ్ ప్రిన్సిపల్ రవి ప్రకాష్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ విజయోత్సవ ర్యాలీలో భాష్యం మొదటి బ్రాంచ్ ప్రిన్సిపల్ సురేంద్రబాబు, 2వ బ్రాంచ్ ప్రిన్సిపల్ రవి ప్రకాష్, భాష్యం మొదటి బ్రాంచ్ హెచ్ఎం శిరీష, వైస్ ప్రిన్సిపల్ భార్గవ్, భాష్యం 2వ బ్రాంచ్ హెచ్ఎం తేజస్విని, వైస్ ప్రిన్సిపల్ అంజని మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి జేఈఈ మెయిన్స్ అనేటువంటి ఎగ్జామ్లో 14 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 14 మందికి 100% రావడం జరిగింది. ఈ 100% వచ్చినటువంటి వారిలో గుత్తికొండ సాయి మనోజ్ఞ అనేటువంటి అమ్మాయి భాష్యం విద్యార్థిని దేశంలోనే టాప్ స్థానంలో మొదటి స్థానం నిలబడి భాష్యం విద్యా సంస్థలకు, అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు, 2 తెలుగు రాష్ట్రాలకు గర్వించదగ్గ విషయంగా ఈరోజు సక్సెస్ఫుల్గా అమ్మాయి తన యొక్క అచీవ్మెంట్ని సాధించడం జరిగింది. గుత్తికొండ సాయి మనోజ్ఞ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచినందుకు ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణంగా ఉన్నందువల్ల దాని యొక్క ఫలితంగా మేము ఈరోజు ఆదోనివన భాష్యం విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం మరియు అందరూ కూడా కలిసి ఆదోనివన భాష్యం దగ్గర నుంచి డిఎస్పీ బంగ్లా మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, భీమా సర్కిల్, తర్వాత రైల్వే క్వార్టర్స్ మీదుగా మళ్ళీ తిరిగి భాష్యం పాఠశాల వరకు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీకి సహకరించినటువంటి పత్రికేయ మిత్రులకు మరియు డిఎస్పీ గారికి మరియు పోలీసు బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అని అంటారు. మొన్నటి రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా పాపను అభిమానించారు. అదేవిధంగా పాప తల్లిదండ్రులను కూడా చాలా గౌరవంగా సన్మానించారు. మరి అదేవిధంగా మన గౌరవనీయులైనటువంటి సీఎం గారు కూడా పాపను అభినందించినందుకు చాలా సంతోషం అండి. సారు పాపని దగ్గరకు వచ్చేసి అభినందించినందుకు చాలా సంతోషిస్తున్నామండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం రోజు విడుదల చేసినటువంటి ఫలితాలలో జేఈఈ మెయిన్స్లో 13 లక్షల మంది పిల్లలు ఈ ఎగ్జామ్ రాస్తే అందులో భాగంగా జేఈఈ మెయిన్స్లో గుత్తికోట సాయి మనోజ్ఞ అనేటువంటి అమ్మాయి మన తెలుగు 2 రాష్ట్రాలలో అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చింది. 100% రిజల్ట్ని సాధించింది. మన మా భాష్యంకే కాకుండా తెలుగు 2 రాష్ట్రాల అన్ని విద్యా సంస్థలకు ప్రజలందరూ గౌరవపడేలా మంచి విజయాన్ని సాధించింది. అందులో భాగంగా సాయి మనోజ్ఞ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రతిరోజు నేను 12 గంటలు చదివేదాన్ని, ఈ 12 గంటలు చదువుతో చాలా కష్టమైనా సరే ఇష్టంగా భావించి చదివేదాన్ని, అందువల్ల ఈ సక్సెస్ని తీసుకున్నాను. ఈ సక్సెస్కి కారణమైనటువంటి వాళ్ళు ఎవరంటే మా యొక్క భాష్యం టీచర్సు, భాష్యం మేనేజ్మెంట్ అయినటువంటి కరస్పాండెంట్ అయినటువంటి రామకృష్ణ గారు, భాష్యం ఐఐటి ప్రోగ్రామ్ ఫౌండర్ అయినటువంటి ఆనందరావు గారు, అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి భాష్యం ఎడ్యుకేషన్లో సొసైటీలో ఉన్నటువంటి మరి సిఇఓ అనిల్ కుమార్ గారు, అదేవిధంగా టీచర్సు, మా పేరెంట్స్ అందరూ సహకారంతోనే నేను ఈ విజయాన్ని సాధించానని ఆ అమ్మాయి సాయి మనోజ్ఞ అనేటువంటి అమ్మాయి ఎంతో అద్భుతంగా తన విజయాన్ని మొన్నటి రోజు మీడియా ముందు తీసుకురావడం జరిగింది. సో ఈ సాయి మనోజ్ఞ రోజుకు 12 గంటలు చదవడమే కాకుండా భాష్యం కాలేజీలో చదువుతూ, భాష్యం స్కూల్లో చదివి, భాష్యం కాలేజీలో చదివి ఇంత గొప్ప విజయాన్ని సాధించినందుకు
భాష్యం మేనేజ్మెంట్ తరపు నుంచి, భాష్యంలో ఉన్నటువంటి విద్యార్థుల తరపు నుంచి, తల్లిదండ్రుల తరపు నుంచి, అందరి తరపు నుంచి ఈరోజు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అందులో సంతోషం భాగంగా ఈరోజు మేము సక్సెస్ ర్యాలీ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఈ ఆధోని 2లో ఉన్నటువంటి ఆధోని భాష్యం 2లో ఉన్నటువంటి భాష్యం నుంచి బ్రాంచ్ నుంచి మేము సర్కిల్ దాకా వెళ్ళేసి అక్కడ సర్కిల్లో మానవహారం కూడా చేపట్టడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి పత్రికా విలేకరులకు, ప్రజలకు, అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళకు, అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సక్సెస్ అందరితో పంచుకుంటున్నాం. మనం అందరూ కూడా విజేతల ప్రపంచంలో ఉన్నామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాం. ఓపెన్ కేటగిరీలో, నాట్ ఓన్లీ ఉమెన్స్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీలో 2 రాష్ట్రాలకు 14 మంది విద్యార్థులు సెలెక్ట్ అయితే అందులో ఉన్నటువంటి ఒకే ఒక అమ్మాయి సాయి మనోజ్ఞ సెలెక్ట్ కావడం అనేది, ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ 1 స్థానంలో రావడం అనేది ఎంతో ఆశించదగినటువంటి సంతోషకరమైన విషయం అండి. ఈ ఆనందాన్ని అందరితో పంచుకుంటున్నాం. మన తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల ప్రజలతో పంచుకుంటున్నామండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. భాష్యం ఆధుని బ్రాంచ్ దిస్ ఈజ్ రవి ప్రకాష్, ఆధుని భాష్యం బ్రాంచ్ 2 ప్రిన్సిపల్. థ్యాంక్ యూ అండి. ఇందుకు గల కారణం వచ్చేసి భాష్యం రామకృష్ణ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, భాష్యం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నటువంటి హనుమంతరావు సార్ కావచ్చు, ఆనంద్ సార్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గుంటూరు భాష్యం బృందం కావచ్చు, టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కృషి మేరకు ఆ అమ్మాయి తల్లిదండ్రుల యొక్క కృషి మేరకు ఈరోజు సక్సెస్ఫుల్గా ఆ అమ్మాయి ఈరోజు దేశవ్యాప్తంగా జేఈ మెయిన్స్లో టాపర్గా ఒక గర్ల్ యొక్క స్థానంలో దూసుకుపోవడం నిజంగా గర్వకారణం. అంతేకాకుండా భాష్యం విద్యా సంస్థలలో భాష్యం చైర్మన్ రామకృష్ణ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు అన్ని బ్రాంచీల యందు విజయోత్సవ ర్యాలీలు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. స్వీట్ డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, తర్వాత టపాసులు పెంచుకోవడం కావచ్చు, ఫ్యాకల్టీ అందరూ ఆనందంలో ఈరోజు మునిగిపోతున్నారు. దీనికి గల కారణం మా భాష్యంకి భాష్యమే సాటి. మన బెల్లంకొండ అనిల్ కుమార్ CEO గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే వెల్కమ్ టు ద విన్నర్స్ వరల్డ్ అని చెప్తూ ఉంటారు. అంటే ఒక విన్నర్ యొక్క విజేతల ప్రపంచంలోకి ఆహ్వానం అని చెప్తూ ఉంటారు. గత సంవత్సరాలతో పోలిస్తే మనము మన యొక్క అచీవ్మెంట్ని మనమే అచీవ్ చేయగలుగుతున్నాం, మన రికార్డ్ని మనమే బద్దలు కొట్టుకోగలుగుతున్నాం. అంటే దానికి కారణం ఏంటంటే గత సంవత్సరాల్లో టాప్ 5, టాప్ 10 ర్యాంకులు జేఈ మెయిన్స్లో సాధించిన ఘనత భాష్యంకే దక్కింది. మళ్ళీ తిరిగి అటువంటి స్థానాన్ని దేశంలోని 100%లో మొదటి స్థానాన్ని తీసుకురావడం, గుత్తికొండ సాయి మనోజ్ఞ అమ్మాయి తీసుకురావడం గర్వించదగ్గ విషయం. ఇది గుంటూరు వార్తగా మనం తెలియజెప్పుకోగలిగితే, అదేవిధంగా మన ఆధోని 1 బ్రాంచ్లో కూడా, నేను ఆధోని 1 భాష్యం ప్రిన్సిపాల్, నేను ఆధోని 1 బ్రాంచ్లో కూడా జయదీప్ అనేటువంటి అబ్బాయికి 99.77%తో అబ్బాయి కూడా ఆధోని పట్టణానికి కూడా వన్నె తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సులేఖ అనే అబ్బాయి మన స్కూల్ విద్యార్థి, ఆ అబ్బాయి కూడా 90%తో ఆధోని పట్టణానికి వన్నె తీసుకురావడం జరిగింది. జేఈ మెయిన్స్లో సుమారుగా చాలామంది విద్యార్థులు తర్ఫీదు తీసుకొని సక్సెస్ కావడం జరిగింది. దీనికి గల కారణం మన స్కూల్స్లో బయోప్ అని, సిఓ అని, బిట్ఫా అని డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో స్టూడెంట్స్కి తర్ఫీదు ఇవ్వడం, 6th క్లాస్ నుంచి వాళ్ళకు జేఈ జేఈ అడ్వాన్స్, జిప్మర్, డ్రీమ్డ్, నీట్, ఎఫ్సెట్, ఎంసెట్ వంటి కోచింగ్ స్థాయిని ఆ యొక్క స్టూడెంట్ యొక్క కెపాసిటీ మేరకు, తల్లిదండ్రుల యొక్క అభీష్టం మేరకు వారికి ఆ యొక్క తర్ఫీదు ఇచ్చి వారిని ఇంత అగ్రగాములుగా తీసుకుపోయేటువంటి ఘనత భాష్యం విద్యా సంస్థలకే దక్కుతుంది. మార్కులు కాదు, విద్యార్థుల్లో మార్పు రావడం కూడా ప్రధానమనే ఉద్దేశంగా అనిల్ కుమార్ సార్ గారు ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి CEO అనిల్ సార్ యొక్క ప్రేరణతో ప్రతి ఒక్క ప్రిన్సిపల్ కూడా ఆ విధంగా తీసుకొని విద్యార్థుల యొక్క కృషికి అక్కడ ఉండే ఫ్యాకల్టీ అయితేనేమి, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అయితేనేమి సహకరించడం జరుగుతుంది. భాష్యం విద్యా సంస్థల్లో కేవలం చదువుతో పాటు శారీరక, మానసిక శ్రమలు కూడా తీసుకొని ప్రతి విద్యార్థిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్కు కృషి కూడా చేయడం జరుగుతుంది. రూట్స్ మీద కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. రూట్స్ అంటే డిసిప్లిన్, హ్యాండ్ రైటింగ్, సాఫ్ట్ స్కిల్, PE, రిజల్ట్స్ వంటి వాటి మీద ఫోకస్ చేసి ప్రతి విద్యార్థిలో అన్ని రంగాలుగా డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి ప్రతి ఒక్క అంశాన్ని తన సెల్ఫ్గాను, తన యొక్క ఫ్యామిలీకి, తన యొక్క ఆర్గనైజేషన్కి, తన సొసైటీకి మేలు చేసే విధంగా విద్యార్థుల్లో తర్ఫీదు కూడా ఇవ్వడం భాష్యం విద్యా సంస్థలకి సాధ్యం. భాష్యం ఒక గొప్ప ఎంపిక. నా పేరు సురేంద్రబాబు, ఆధోని 1 భాష్యం ప్రిన్సిపల్. థ్యాంక్ యూ అని అండాలి.